తుఫాను ఎలా ఏర్పడుతుందో తెలుసా? తుఫాను వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు. సముద్రంలో నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తుఫాను ఏర్పడడం ప్రారంభమవుతుంది. వేడిగా ఉన్న నీరు ఆవిరైపోయి పైకి వెళ్తుంది. ఆ ఆవిరి చల్లని గాలితో కలిసినప్పుడు భారీ మేఘాలు ఏర్పడతాయి. ఆ తర్వాత గాలి వేగంగా ఒక చోటికి తిరుగుతూ పెద్ద చక్రంలా మారుతుంది. అదే తుఫాన్. ఇంకా తుఫాను వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు. ఆకాశం అకస్మాత్తుగా చాలా నల్లగా మారుతుంది. గాలి వేగంగా వేస్తుంది. సముద్ర అలలు చాలా ఎత్తుగా వస్తాయి. భారీ వర్షాలు మొదలవుతుంది. కొన్నిసార్లు పక్షులు, జంతువులు ముందే అసహజంగా ప్రవర్తిస్తాయి. అంటే దానికి ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాయి. అంటే అప్పుడు పెద్ద ప్రమాదం ఏదో జరుగుతుందని. ఇంకా ఒక పెద్ద తుఫాన్ విడుదల చేసే శక్తి అణుబాంబుల కంటే ఎక్కువగా ఉండొచ్చు. భారతదేశంలో ఎక్కువ తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే సముద్రం వేడిగా ఉంటుంది. సో ఇది గైస్, ప్రకృతి కోపం మారితే సముద్రం నుంచే పుడుతుంది ఈ భయంకరమైన తుఫాన్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఏ నైస్ డే.